అరణ్యము. ప్రైజ్ లార్డ్. అరణ్యములు అరణ్యములు అరణ్యము అనేటువంటి అంశం గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అరేబియా అరణ్యము. పౌలు ప్రభైన క్రీస్తుని అంగీకరించిన తర్వాత వెళ్ళినటువంటి ప్రదేశం అన్నమాట అరేబియా అరణ్యము. గలతీ పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. రెండవది మిద్యాను అరణ్యము. మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి తన జీవితంలోనే రెండవ 40 సంవత్సరాలన్నమాట. తన జీవితంలో రెండవ 40 సంవత్సరాలు గడిపిన ప్రదేశము మోషే తన జీవితంలోనే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో జీవించినాడు. అలాగనే మనం చూస్తుంటే అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయంలో 29వ వచనం 30వ వచనాలు చూస్తున్నాం. మోషే జీవితము 3 భాగాలుగా, మొదటి 40 సంవత్సరాలు, మొదటి 45 సంవత్సరాలు ఈజిప్టులో బ్రతికినాడు, ఈజిప్టులో జీవించినాడు. ఇక రెండవ 40 సంవత్సరాలు ఇత్రో మామ మందను కాస్తూ ఉన్నాడు. ఇక మూడవ 40 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు చెర నుండి నడిపించినటువంటి వాడు అన్నమాట. మూడవదిగా మనం చూస్తుంటే ఫారాను అరణ్యము. దావీదు సౌలు నుండి పారిపోయి దాగుకునే ప్రదేశం అన్నమాట ఫారాను అరణ్యం. అంటే దావీదు సౌలు చేతి నుండి తప్పించుకొని పారిపోయి దాగుకుని ప్రదేశమే. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాం. 4వది షూరు మార్గములో గల అరణ్యము. దేవుడు హాగరుతో మాట్లాడిన ప్రదేశం అన్నమాట షూరు మార్గములో గల అరణ్యము. దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు హాగరుతో మాట్లాడినటువంటి ప్రదేశం అన్నమాట. ఆదికాండములో 16వ అధ్యాయము 7వ వచనం నుండి 14 వరకు మనం చూస్తాం. 5వది సీను అరణ్యము. 5వది ఇశ్రాయేలీలు ఈ అరణ్యములో నుండి సీనాయికి ప్రయాణమైంది. కాబట్టి నిర్గమకాండములో 16వ అధ్యాయములో 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఆరవదిగా మనం చూస్తే శోధన అరణ్యము.
ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన కొనిపోబడిన అరణ్యము. మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో మొదటి నుండి మనం చూస్తున్నాం అన్నమాట. శోధన అరణ్యము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకమైనటువంటి అరణ్యములో మన అందరం ఉన్నాం. కాబట్టి ఈ లోకమనే అరణ్యములో ఎన్నో కష్టాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నెన్నో మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఈ లోకమనే అరణ్యములో వీటన్నిటిని మనం జయించుకుంటూ పరమకాణానికి మనం చేరవలసి ఉన్నదన్నమాట. అట్టి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకి హృదయానికి కావలి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.